వైల్డ్ కార్డ్స్‌ని ఆపే అవకాశం మరోసారి వచ్చేసింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్ ఈస్ బ్యాక్. సో, దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో, ఎంతమందిని ఆపగలిగారు? ఎన్ని టాస్కులు విజయం సాధించారో చూసేద్దాం. దానికంటే ముందు కొన్ని విషయాలైతే మాట్లాడుకోవాలి. సో, వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. ఇదైతే ఫైనలైజ్ అయిపోయింది. సో, మొత్తం 8 వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పనేసి బిగ్ బాస్ అయితే చెప్తున్నారు. సో, ఆ 8 మెంబర్స్ ఎవరు? వైల్డ్ కార్డ్స్ ఎలా ఉండబోతారు? లైక్ వాళ్ళు 3 వీక్సే ఉంటారా? ఫైనల్ వరకు ఉంటారా? వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉందా? నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయా? లేదా ఈ హౌస్‌మేట్స్‌కి ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందనేది మనం రేపటి వీడియోలో చూద్దాం. రేపు ఇంకో వీడియో చేస్తున్నాను డైరెక్ట్‌గా లైక్ వైల్డ్ కార్డ్స్ మీద. సో, ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేస్తే మన యష్మి, ప్రేరణ, మణికంఠ గురించి అయితే గుసగుసలతో మొదలుపెట్టారు ఈరోజు ఎపిసోడు. నాకు చాలా వర్స్ట్ అనిపించింది వీళ్ళ క్యారెక్టర్. ఎందుకంటే సో, నార్మల్‌గా ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉండాలంటే మనం గెలవడానికి మనం ఎలా ఫోకస్ చేసి ఆడాలి, ఎలా మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి టాస్క్స్‌లో వీటి గురించి ఆలోచించాలి అంతేగాని మన మణికంఠ ఎలా సర్వైవ్ అవుతున్నాడు 4, 5 వీక్స్ నుంచి, ఇంత ఫేక్ పర్సను, అసలు వెళ్ళిపోవాలి ఈ వీక్. సో, అందరూ ఓటింగ్ అంతా ఆయనకే ఏసినారు నామినేషన్స్‌లో. ఆయనకే 4, 5 ఓట్లయితే పడ్డాయి నామినేషన్స్‌లో. సో, ఆయనే వెళ్ళిపోవాలి అని చెప్పనేసి మణికంఠ మీద బ్యాక్ బిచ్చింగ్ అయితే చేస్తున్నారండి. ఇది చాలా తప్పు. నార్మల్‌గా మనము ముందుకు వెళ్ళాలి అని కోరుకోవడంలో తప్పే లేదు. అవతల వాళ్ళు పడిపోవాలనేది చాలా తప్పండి. సో, అవతల వాళ్ళు వెళ్ళిపోవాలి, మణికంఠ వెళ్ళిపోవాలి బయటికి అని చెప్పనేసి అంటే, సో, ఆయనేమన్నా వీళ్ళకేదైనా తప్పుగా ఏదైనా చేశాడా అంటే, వాళ్ళు ఏదైనా మాట అనడంలో తప్పు లేదు. కానీ అసలు ఆయన పాటికి ఆయన ఉన్నాడు. ఓకే. ఆయన గేమ్ అంతగా ఆడట్లేదు. లేదంటే నార్మల్‌గా కొంచెం సింపతి కార్డ్ అప్పుడప్పుడు ప్లే చేస్తా ఉన్నారు. లేదంటే ఇన్నోసెంట్‌గా ఉన్నాడు. ఇదంతా మీకెందుకు అని చెప్పనేసి నేను అడగాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్‌లో ఎలా ఉండాలి? అయ్యా! మనం ముందుకెళ్ళాలి. ఎవరేమైపోయినా పర్లేదు. మనం ముందుకెళ్ళి టాప్ 5లో రావాలి. లేదా విన్నర్ అవ్వాలి అని చెప్పనేసి కోరుకోవడంలో తప్పు లేదు. ఇష్టం వచ్చినట్టు మణికంఠ పోవాలి. అంత ఫేక్ పర్సను అని చెప్పనేసి అన్ని నిందలు ఎయ్యాల్సిన అవసరం లేదు. దీనివల్ల వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అయ్యి మణికంఠకి ఇంకా కొంచెం సింపతి వచ్చే అవకాశం ఉంది. బయట ఎలా ఉంటది? అయ్యయ్యో! పాపం ఎందుకు ఈయన్ని ఇలా అంటున్నారు అని చెప్పనేసి ఇంకా మణికంఠకే ఓట్లు పడతాయి. అది కొంచెం ఆలోచించుకొని వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళలోనే ఉంచుకోవాలి. సో, వాళ్ళెలా గేమ్ ఆడాలి, ముందుకెలా ఎళ్ళాలని చెప్పని ఆలోచిస్తే ఇంకా బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. సో, గేమ్స్ అయితే పెట్టేశారండి. మన టాస్క్స్ దేనికనుకుంటున్నారా? మన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్. వైల్డ్ కార్డ్స్‌ని ఎలిమినేట్ చేయడానికి టాస్క్ పెట్టేశారు. సో, ఫస్ట్ టాస్క్ తాళం విడిపించు, టైర్‌ని నడిపించు. చాలా సింపుల్ టాస్క్. మీరు ప్రోమోలో చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్‌లో అయితే కింద ఒక తాళాల గుత్తిలాగా పెట్టేశారు. సో, దాన్ని విడిపించి అక్కడుండే వీల్స్‌ని తీసుకొని ప్రాపర్‌గా ఆ వీల్‌కి ఒక సెక్షన్ లాగా ఇచ్చారు. ఆ సెక్షన్‌లో మన వీల్స్ అయితే వేయాలి. సో, ఈ టాస్క్‌లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. బట్ ఎఫర్ట్స్ వైస్‌గా చూసుకుంటే నిఖిల్ చాలా బాగా ఆడాడు. తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ ఇంకా కొన్ని వీల్స్ అలా ఆ సెక్షన్‌లో వేసేస్తే సరిపోయింది అని అనుకున్నాము. బట్ విష్ణుప్రియ స్టార్టింగ్‌లోనే ఆగిపోయింది. నాకు ఈ టాస్క్స్‌లో ఓకే. ఇంక విష్ణుప్రియ కన్నా కొంచెం ఎవరైనా త్వరగా చేసేటట్లుగా లైక్ నైనిక వెళ్ళుంటే బావుండని అనిపిచ్చింది. సో, ఇక్కడ ఎందుకంటే డెసిషన్ తీసుకోవాల్సింది చీఫ్ చేతిలో ఉందండి. ఎవరిని పంపిస్తే ఈ పలానా టాస్క్ బాగా ఆడగలరు వాళ్ళ టీమ్‌లో నుంచి. ఇప్పుడు ఎండ్యూరెన్స్ టాస్క్ వచ్చింది. లేదా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టాస్క్ వచ్చింది. అంటే ఫాస్ట్‌గా ఆడి ఏదైనా ఉంటే సరసరా చేసుకొనొచ్చేదానికి. దానికి ఎవరైతే ఫిట్‌గా ఉన్నారో వాళ్ళు చేస్తే బావుంటది. లేదా స్ట్రెంత్ టాస్క్ వచ్చింది. దానికి నబీల్‌ని పంపిస్తే బావుంటది. సో, ఏ టాస్క్‌కి ఎలాంటి వాళ్ళని పంపిస్తే బావుంటదని చెప్పనేసి చీఫ్ కరెక్ట్‌గా డిసైడ్ చేస్తే అవుట్‌పుట్ అనేది, టీమ్ అవుట్‌పుట్ అనేది చక్కగా ఉంటది. సో, బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1.5 లాక్ ప్రైజ్ మనీ అనేది యాడ్ అవుతది అని చెప్పనేసి. సో, క్లాన్ వైస్‌గా ప్లస్ మొత్తం కంటెస్టెంట్స్ వెర్సస్ వైల్డ్ కార్డ్స్ వైస్‌గా కూడా గేమ్ అయితే ఆడాల్సిన పరిస్థితి ఉంటది. ఇక్కడ విష్ణుప్రియ గేమ్ సరిగ్గా ఆడలేదు. మన ఏంటది మన నిఖిల్ గేమ్ సరిగ్గానే ఆడాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీల్లో ఎవరు గెలవలేకపోయారంటే లైక్ నిఖిలే గెలవలేకపోతే ఇంకెవరు గెలవలేరని కాదు. విష్ణుప్రియ అంత ఎఫర్ట్స్ పెట్టలేదని నాకనిపించింది. బట్ నార్మల్‌గా గేమ్ ఓడిపోయింది కాబట్టి ఇంకొక వైల్డ్ కార్డ్ అయితే యాడ్ అయ్యారు. మొత్తం ఇప్పుడు 10 వైల్డ్ కార్డ్స్. సెకండ్ గేమ్ అయితే పెట్టేసారండి. సెకండ్ గేమ్‌లో జాగ్రత్తగా నడు లేదంటే పడతావు. సో, ఈ టాస్క్‌లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మణికంఠనే బాగా ఆడాడు యష్మి కన్నా. బట్ లాస్ట్ మూమెంట్‌లో
ఆయన కొంచెం తప్పిదం చేసి బ్యాక్ వచ్చే టైంలో బాల్స్ అన్నీ కింద పడ్డాయి. సో మీరు చూస్తున్నట్లయితే బ్యాలెన్స్ చేసి బాల్స్ అన్నీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తీసుకొని వెళ్ళి వేయాలి. సో ఇది కొంచెం సీసా లాగుంది కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈ టాస్క్‌లో మణికంఠ వెళ్ళడం కరెక్ట్ అనే అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా బాగా ఆడాడు. నేను బాగా ఆడట్లేదని చెప్పలేదు కానీ చాలా బాగా ఆడాడు. కానీ లాస్ట్‌లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటి? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు అంతే. సో యష్మి అయితే గెలిచింది. మన మణికంఠ అయితే ఓడిపోయారు. సో ఇక్కడ కొంచెం యష్మిని పొగడాలండి. ఎందుకంటే లాస్ట్ వరకు మణికంఠ టాప్‌లోనే ఉన్నాడనమాట. అన్ని బాల్స్ అన్నీ ఆ బాస్కెట్‌లో వేసేసి ఇంకా ఆయనే విన్నర్‌లే అని అనుకున్నాము. బట్ లాస్ట్‌లో ఆయన తడబడ్డాడు. దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. ఆయనేమంటున్నారంటే మీరందరూ నన్ను డిస్టర్బ్ చేశారు, మాట్లాడుతా ఉన్నారు మధ్యలో. సో అలాంటప్పుడు యష్మి ఆడింది కదా! నువ్వు కూడా కాన్సంట్రేషన్ అనేది గేమ్ మీదే పెట్టునుంటే నువ్వు కూడా ఆడుండొచ్చు. బట్ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే వీళ్ళు వెనకాల నుంచి లలలలలల అని చెప్పి గోల చేస్తా ఉండేసరికి మణికంఠ కూడా ఇంకా వాళ్ళని అరుస్తూనే కూర్చునేసాడు. సో అక్కడ ఆయన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన కాన్సంట్రేషన్ తప్పడానికి వీళ్ళ కారణము ఉంది. ఆయన గేమ్ నుంచి కాన్సంట్రేషన్ తప్పాడు కాబట్టి ఆయన తప్పు కూడా ఉంది. ఇక్కడ ఒకరినొకరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎఫర్ట్స్ మ్యాటర్స్ అనమాట. ఫైనల్‌గా ఓకే ఆయన ఎఫర్ట్ పెట్టాడు, ఆటలాడాడు. గెలుపోటములు పక్కన పెడితే ఓకే ఆయన బాగానే ఆడాడు అని చెప్పనేసి పక్కకొచ్చేసుంటే ఇంకా బావున్ను. బట్ ఇక్కడ ఎవరైతే ఓడిపోయారు కాబట్టి మన కాంతారా టీము వాళ్ళ క్లాన్‌లో నుంచి ఒకరిని తీసేయమన్నారు. ఇక్కడే వచ్చిందండి చిక్కు. ఇక్కడ కరెక్ట్‌గా మేనేజ్ చేయాల్సింది ఎవరు? మన చీఫ్. సో లోపల కూర్చోబెట్టుకొని డెసిషన్ తీసుకునేటప్పుడు మన తరపున ఒకరు గేమ్ ఆడినప్పుడు ఓకే అప్రిషియేట్ చేయాలి. ఓడిపోయినా గానీ అప్రిషియేట్ చేయాలి. మన ఫస్ట్ గేమ్‌లో నిఖిల్ ఓడిపోయారు. అయినా గానీ ఆదిత్య ఓం గారు ఎంత బాగా అప్రిషియేట్ చేశారంటే, "నువ్వు ఛాంపియన్ నే ఇటువంటి ప్లేయర్‌నే చూడలేదు" అది ఇది అని చెప్పని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సేమ్ అలానే చేయాలి. ఇప్పుడు మణికంఠ ఓడిపోయాడు. దానికి అప్రిషియేట్ చేయాలి. ఓకే నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టావు. ఎఫర్ట్స్ మ్యాటర్ కాబట్టి నువ్వు బానే ఆడావు అని చెప్పనేసి. అంతేగాని దాంట్లో నుంచి రీజన్స్ ఎతికారు. మన విష్ణుప్రియ, సీత వీళ్ళందరూ రీజన్స్ ఎతుకుతున్నారు. "నువ్వు మేమిచ్చిన ఇన్‌పుట్స్ ఎందుకు తీసుకోలేదు? నువ్వు ఇన్‌పుట్స్ తీసుకునేటట్లయితేనే నెక్స్ట్ గేమ్‌లోకి దిగు. లేదంటే నువ్వు గేమ్సే ఆడొద్దు" అని చెప్పనేసి అంటుంటే, అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నబీల్ వచ్చి స్టాండ్ తీసుకున్నాడు మణికంఠతో. అంతకుముందే నబీల్‌కి, మణికంఠకి మధ్యలో గొడవైంది. కానీ అవేమీ పట్టించుకోకుండా నబీల్ వచ్చి స్టాండ్ తీసుకొని చెప్తున్నాడు. ఇప్పుడు గేమ్ ఆడడానికి ఆయనెళ్ళాడు. నీ టీమ్ తరపున నువ్వు ఆయన గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు గెలుపో, ఓటమో అదంతా పక్కన పెట్టేస్తే, నీ టీమ్ తరపున నేను ఆడతాను అని చెప్పనేసి వెళ్ళాడు కాబట్టి, ఎఫర్ట్స్ మ్యాటర్ అని చెప్పనేసి మెచ్చుకోవాలి తప్ప, నువ్వు ఇలా చేయలేదు, అలా చేయలేదు. నువ్వు ఒక్క గేమ్‌లో ఆయన పర్సనాలిటీని గానీ, ఒక్క గేమ్‌లో ఆయన ఎంత బలం ఉంది, ఎంత స్ట్రెంగ్త్ అని చెప్పనేది నువ్వు డిసైడ్ చేయలేవు కాబట్టి, నువ్వు ఇదంతా ఆయన కించపరిచేలాగా మాట్లాడొద్దండి. సో, ఆయనెళ్లి గేమ్ ఆడాడు. ఓకే. ఎఫర్ట్స్ మ్యాటర్ అని చెప్పనేసి కొంచెం అభినందించండి. అంతే తప్ప ఇలా కించపరచొద్దండి అని చెప్పని స్టాండ్ తీసుకున్నాడు. నాకు చాలా బా నచ్చింది. సో, ఈ మధ్య గ్యాప్‌లో ఏమైందంటే సెకండ్ సెకండ్ టాస్క్ ఎవరైతే ఓడిపోయారో కాంతారా టీమ్ ఓడిపోయారు కాబట్టి మణికంఠనైతే తీసేశారండి. సో, థర్డ్ టాస్క్ అయితే వచ్చేసింది. థర్డ్ టాస్క్ రోల్ బేబీ రోల్. చాలా సింపుల్ టాస్క్ అండి. నాకిక్కడ ఒక విషయం అర్థం కానిదేంటంటే సీత ఎందుకు ఆమె గానీ, లేదంటే నైనిక గానీ, లేదంటే ప్రేరణ గానీ వీళ్ళు గేమ్స్ ఆడడానికి రాకుండా నబీల్‌ని ఎందుకు పంపించారో నాకైతే అర్థమే కాలేదండి. అసలు నిజంగా ఈ పర్టిక్యులర్ టాస్క్‌లో మాత్రం సీత చీఫ్‌గా ఫెయిల్ అయింది. ఓకే. 100 మంది చెప్తారు ఇప్పుడు నేను ఆడతానని చెప్పని ప్రతి ఒక్కరికి టాస్క్ ఆడడానికి ఉంటది. ఆ ఇంట్రెస్ట్ అనేది. బట్ ఎవరిని పంపిస్తే మన గేమ్ గెలుస్తాము, గెలవడం పక్కన పెట్టేసే ఓకే అట్‌లీస్ట్ అరే వీళ్ళు పలానా వాళ్ళని పంపించామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! అది ఎవరిని పంపిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇప్పుడు స్ట్రెంత్ గేమ్స్ ఏదైనా పెట్టారనుకోండి, నబీల్‌ని పంపిస్తే అందులో డౌటే లేదు. ఖచ్చితంగా ఆయన్నే పంపియాలి. ఎందుకంటే ఆయనే స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి వాళ్ళ టీమ్‌లో. సింపుల్ గేమ్ బాల్ ఇటు నుంచి అట్లా రోల్ చేసి అవతల చిన్న బాస్కెట్స్ లాగా పెట్టారు. దాంట్లో బాల్స్ పడితే ఎవరైతే ఫస్ట్ 50 పాయింట్స్ తీసుకొస్తారో వాళ్ళు గెలుస్తారు. దీంట్లో ఆదిత్య ఓం వచ్చారు అవతల టీం నుంచి. వాళ్ళ టీంలో పృథ్వీ లేరా? లేదంటే నిఖిల్ లేరా స్ట్రాంగ్‌గా? వాళ్ళు రాకుండా ఆదిత్య ఓం గారిని ఎందుకు పంపించారు? సింపుల్ టాస్క్ కదా! ఎవరు ఆడినా సరిపోయిద్దిలే అని చెప్పనేసి పంపించారు. అలా ఉండేటప్పుడు మనం ఎవరైనా సింపుల్‌గా సున్నితంగా చేతులు ఉండేవాళ్ళని వాళ్ళని పంపిస్తే త్వరగా ఏసి వచ్చేస్తారు. నిజంగా దీంట్లో అయితే చీఫ్‌గా అయితే ఫెయిల్ అయింది. సో, అవతల వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక గేమ్ ఓడిపోయింది కాబట్టి, ఇప్పుడు 2 గేమ్స్ శక్తి క్లాన్ గెలిచారు. సో, ఒక రకంగా హౌస్ మేట్స్‌కి ప్లస్ పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్‌ని ఆపారు.
2 గేమ్స్ గెలిచారు కాబట్టి ఇద్దరు వైల్డ్ కార్డ్స్‌ని ఆపగలిగారు. ప్లస్ 3,00,000 రూపీస్ మన ప్రైజ్ మనీలో అయితే యాడ్ చేశారు. బట్ ఎవరిని తీసేస్తారు అని చెప్పనేది ఈసారి శక్తి క్లాన్‌కి ఇచ్చారండి. కాంతార టీమ్‌లో నుంచి తీసేయడానికి. ఇది చాలా మంచి మూవ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనం చూసినప్పుడు వన్ టైమ్ ఆ క్లాన్ వాళ్ళనే చూసుకోమన్నారు. ఇంకో టైమ్ ఆపోజిట్ క్లాన్ వాళ్ళని చేసుకోమన్నారు. ఎవరిని తీసేద్దాం అని చెప్పనేసి. సో, ఇక్కడ సీతాని తీసేయడం నాకు కొంచెం ఓకే. ప్లస్ పాయింటే గదా! అని చెప్పని అనుకున్నాను. ఎందుకంటే అవతల క్లాన్ వాళ్ళు కూడా టెక్నికల్‌గా ఆలోచించే ఈ పని జేశారు. ఎందుకంటే సీతాని తీసేస్తే ఆహ్, సీత ముందు నుంచి అనుకుంటుందేంటి, వాళ్ళ కంటెస్టెంట్స్ అందరూ అంటే వాళ్ళ క్లాన్‌లో ఎవరైతే ఉన్నారో ఆ టీమ్‌మేట్స్ అందరి దగ్గర గేమ్స్ ఆడించాలి అని చెప్పనేసి ఆమె అనుకుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఎలాగో బరిలోకి దిగట్లేదు కాబట్టి ఆమెను తీసేసినా ఆమె నామినేషన్స్‌లో కూడా లేదు. ఈ వారం ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆమె నామినేషన్స్‌లో లేదు. కాకపోతే ఇంకోటేంటంటే ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచించుకున్నారు. ఎందుకంటే సీత కొంచెం గేమ్స్‌లో కొంచెం తెలివిగా ఆలోచించి గేమ్స్ అయితే ఆడతది. సో, అలాంటి ఏదైనా గేమ్ వచ్చినప్పుడు కూడా ఆమె ప్లస్ పాయింటే వాళ్ళ క్లాన్‌కి అని చెప్పనేసి ఆ ఉద్దేశంతో కూడా ఆలోచించి సీతనైతే తీసేశారు. బట్ సీతకైతే అసలు నచ్చలేదు. నచ్చడానికి, నచ్చకపోవడానికి ఇంకేం లేదండి. నువ్వు సంచాలక్ కాదు. నువ్వు చీఫ్‌గా ఉండేటప్పుడు నీ క్లాన్‌లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలని నువ్వు క్లారిటీతో ఉండాలి. అలా చేసునుంటే ఇప్పుడు ఖచ్చితంగా మన నబీల్ కాకుండా ఇంకెవరినైనా పంపించుంటే ఆ థర్డ్ గేమ్ మీరే గెలిచున్నారంటే అప్పుడు అవతల క్లాన్‌లో నుంచి ఒకరిని తీసే అవకాశం వచ్చుంటది గానీ, వీళ్ళ క్లాన్‌లో నుంచి ఒకరిని తీసే అవకాశం అయితే వచ్చుండదు. సో, చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు కాబట్టి వాళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా సీతానైతే తీసేశారు ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్‌లో. సో, చెప్తున్నాను కదా! రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి, దాని గురించి ఒక వీడియో అయితే వస్తది. దాని గురించి కూడా చూడండి. దాంతో పాటు ఈ వీక్ ఎలా ఉండబోతుంది, వైల్డ్ కార్డ్స్ ఎలా ఉండబోతున్నారు, సో, వాళ్ళు 3 వీక్స్ ఉంటారా? లేదంటే ఫైనల్ వీక్ వరకు ఉంటారా? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.